హాయ్ బిజినెస్ పార్ట్నర్స్, ఎక్సలెంట్. ఈరోజు అందరం కలుసుకోవడం. నమస్తే, నా పేరు వైకుంఠరావు, టీ హోమ్స్ సిఎండిని మాట్లాడుతున్నా. రైట్ నౌ చాలామందికి ఒక డౌట్ ఏముందంటే, రియల్ ఎస్టేట్ నిజంగా ఎప్పటి నుండి చేయొచ్చు, ఆల్రెడీ అయిపోయిందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా. అసలు రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకుంటే చాలా బెస్ట్. ఇది ఒక మనము ఎన్నో డిఫరెంట్ జాబ్ చేస్తారు, బిజినెస్లు ఉంటాయి. అందులో ఇది బెస్ట్ బిజినెస్, టాప్ బిజినెస్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనేది. అసలు రియల్ ఎస్టేట్ గురించి తెలియాలంటే స్టార్టింగ్ లో వెనకట రాజుల భూముల గురించి కొట్టుకునేవాళ్ళు, రాజ్యాల గురించి కొట్టుకున్నంటే అక్కడ భూమికి చాలా వాల్యూ ఉంది. అంటే మనం చెప్పకుండా చాలా మంది పెద్దలు చెప్తారు అన్నట్టు, నువ్వు ఎప్పుడైనా భూమిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు చెడిపోయిన వాళ్ళు లేరని ఒక సామెత ఉంది కదా. రియల్ భూమి అనేది అంత వాల్యుబుల్. ఆ భూమి నుండి పుట్టిందే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం అనేది రియల్ గా ఎప్పుడు వరకు ఉంటది, అసలు ఇంత ముందర జరిగిందా, ఇప్పుడే స్టార్టింగ్ అయింది, దాని గురించి కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎట్లా ఉంటది అనేది. ఇప్పుడు జనరల్ గా నేను చిన్నప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు యాక్చువల్ వ్యవసాయము నెక్స్ట్ వ్యాపారం కూడా చేస్తుండే. అప్పుడు ఒక 2 ఎకరాల భూమి అమ్మి పెంచడానికి ఒక పెద్ద ఆయన మా ఇంటికి రోజు ఒక 2-3 నెలలు తరబడి వచ్చేవాళ్ళు. అయితే అప్పుడు మా నాన్నగారికి అడిగిన, ఏంది నాన్న ఈయన భూమి కొనండి అని మధ్యలో వస్తారు, ఆయనది ఆ భూమి అంటే, కాదు నాన్న ఈ భూమి వేరే వాళ్ళు అమ్ముతారు, ఈయన వచ్చి చెప్తారు వాళ్ళు అమ్ముతారు, మీరు కొంటారని అడుగుతారంటే, మరి ఈయన అన్నిసార్లు రావడం ఏంది మన ఇంటికి అంటే, ఈయనకి ఇప్పుడు ఆ రోజు పర్ ఎకర్ వచ్చేసి 60,000 70,000 ఉండేది మా దగ్గర. ఈ 60,000 70,000 ఉండే ఎకరా మనము కొన్నామంటే ఆయనకి వచ్చేసి మనం 500-1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఆయన కొనిపించి మనకు మధ్యవర్తం చేసినందుకు. అప్పుడు నాకు చెప్పారు. అంటే నా చిన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ నడిచింది, అప్పుడు ఎకరాల్లో అయ్యి ఉండొచ్చు. ఈ రోజు మనం చూస్తున్నాం స్క్వేర్ యార్డుల్లో రియల్ ఎస్టేట్. అసలు ముంబై సిటీలో చూసుకుంటే స్క్వేర్ ఫీట్లు లెక్క ఉంటుంది. అంటే రాబోయే తరంలో రియల్ ఎస్టేట్ రూపాలు మారుతుంటాయి. సపోజ్కి బిల్డింగ్స్ అనుకోండి, లేకపోతే అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అనుకోండి, అట్లా మారుతుంది. కానీ ఈ భూమి ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ అనేది 100% ఉంటుంది, అందులో డౌటే లేదు. రియల్ ఎస్టేట్కి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకోసము మీరు రియల్ ఎస్టేట్ చిన్నగా ఆలోచించకండి, ఇది ఒక బిగ్ బిజినెస్ అన్నట్టు. అంటే మీరు ఇది చేయగలుగుతానా, నేను దీనికి అర్హతనా అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు అంటే మీరు ఏదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు కదా. జస్ట్ తెలుసుకోవాలి, మీరు నేర్చుకోవాలి ఫస్ట్ ఏంది అసలు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే అందరికి నేర్పించాలని ఒక సిస్టమ్ తోటే కొంత కోర్స్ లాగా చెప్తాను. ఈ కోర్స్కి ఏం డబ్బులు రూపాయి తీసుకునేది లేదు, ఫ్రీగా నేర్చుకుంటాను. ఓకే, మనం నేర్చుకునేటప్పుడు ఎలా ఉండాలంటే సూపర్ మార్కెట్ అప్రోచ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎక్కువ అందరికి చెప్తుంటా, సూపర్ మార్కెట్కి మనం వెళ్తే మనకు నచ్చిన ఐటమ్ తీసుకుంటాం, కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకోం. రైట్, మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకుంటున్నాం ఒక కోర్స్ అనేది. అసలు ఏంటి మీకు నచ్చినది రాసుకొని అది ఇంప్లిమెంట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్ లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. భూమికి అంత వాల్యూ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ ఎంత బాగుంటుంది రియల్ ఎస్టేట్ అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ లో మా టీ హోమ్స్ ఎక్కువ రన్ చేస్తుంది. ఈ హైదరాబాద్ లో బిజినెస్ ఎంత బాగుంటుందంటే ఇండియా చూపు మొత్తం హైదరాబాద్ మీద ఉంది. అంటే రాబోయే కాలంలో ఒక దుబాయ్ని తలపించేలా హైదరాబాద్ తయారవుద్ది. అంటే ఆ విజన్ ఉండాలన్నట్టు. ఫ్యూచర్ విజన్ ఎవరైతే కలగా అంటారో ఆ కళ అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ గురించి. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, దుబాయ్లో నేను బుర్జ్ ఖలీఫా చూసిన, అది 160-150 ఫ్లోర్ల బిల్డింగ్. మరి ఇండియాలో 150 ఫ్లోర్లు వస్తుంది అంటే నేను ఒక్కటే చెప్తాను, రాబోయే 5-6 సంవత్సరాల్లో 150 ఫ్లోర్లు ఇండియాలో కడతారంటే నేను నమ్ముతాను. ఆ విజన్ కలగా అంటున్నా. అంటే 100% ఇండియాలో జనాభా కొదలేదు, ఎక్కువ జనాభా ఉన్నారు. రేపు పొద్దున్న టూరిజం బాగా డెవలప్మెంట్ అవుతుంది, సాఫ్ట్వేర్స్ బాగా డెవలప్మెంట్ అవుతాయి. అందుకోసం రాబోయే కాలంలో 150 ఫ్లోర్లు మన హైదరాబాద్లో వస్తుందని మీరు నమ్మాలి. ఇప్పుడు కూడా 58 ఫ్లోర్లు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 1 అండ్ ఎగ్జిట్ నెంబర్ 19 మధ్యలో 58 ఫ్లోర్స్ వచ్చినాయి. అంటే మనము 5 ఫ్లోర్లు ఒక 2005 బిఫోర్ 5 ఫ్లోర్ బిల్డింగ్ చూస్తే ఇంత హైట్ అనుకుంటాం. ఈరోజు 58 ఫ్లోర్లు కూడా చూస్తాం. రాబోయే కాలంలో గ్యారంటీ నేను చెప్తున్నా కదా, ఒక 150 ఫ్లోర్ బిల్డింగ్ కూడా హైదరాబాద్లో వస్తుంది. అంటే దుబాయ్ని మించిన సిటీ హైదరాబాద్ కాబోతుంది. అంటే రియల్ ఎస్టేట్ ఎంత పెద్దగా గ్రోత్ ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఇది తెలియకపోతే అంటే మనకు దాన్ని ఇప్పుడు మనం వెళ్ళే కంపెనీ అనుకోండి, మనం వెళ్ళే ఫీల్డ్ అనుకోని ఎంత బిగ్ది అయితే కదా మనం ఆ ఫీల్డ్ గురించి. రియల్ ఎస్టేట్ అంత బిగ్ ఫీల్డ్. అందుకోసమే రియల్ ఎస్టేట్లో మీరు చెయ్యాలనుకుంటే మాత్రం మేము ఎలా చేయాలి, అసలు మనం రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు యాక్చువల్గా
ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే నేను దీనికి అర్హతున్నా, నేను చేయగలనా అని ఒక నమ్మకం ఉండదు జనరల్గా. అంటే అది నమ్మకం స్టార్టింగ్ నేను కూడా పడినా ఆ నమ్మకం. ఎట్లా అంటే అసలు రియల్ ఎస్టేట్ నేను చేయగలుగుతానా? అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానా, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయని మాత్రం చెప్పగలుగుతా. ఎందుకు డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది రియల్ ఎస్టేట్ అనేది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ అన్నట్టు. వాల్యూమ్ బేస్డ్ అంటే ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, కిరాణా షాప్లో మనము బిజినెస్ చేస్తే ఎంత అవుద్ది? కిరాణా షాప్లో బిజినెస్ పర్ డే ఒక 20,000 10,000 పర్ డే. 10,000 ఒక 10% మనకి మేబీ లాభం వస్తుంది. అంటే 10,000లో 10% ఎంత? ఒక 1,000 రూపాయలు. ఓకే, అంటే ఒక 10,000 రూపాయలు బిజినెస్ రోజు మొత్తం కష్టపడి మార్నింగ్ 9 గంటల వరకు కష్టపడి ఈవినింగ్ 9 గంటల వరకు మళ్ళీ అదే షాప్లో ఉండి వర్క్ చేస్తే 10,000 సరుకులు అమ్మితే మనకు 1,000 రూపాయలు లాభం వస్తుంది. మరి రియల్ ఎస్టేట్లో మేబీ 2-3 గంటలు పని చేస్తే లక్షలు ఎట్లా వస్తాయి? సపోజ్కి ఇది వాల్యూమ్ బేస్డ్ కాబట్టి ఒక ప్లాట్ అమ్మితే ఒక 10 లక్షలు, సపోజ్కి 2 ప్లాట్లు అమ్మితే మేబీ ఒక 20 లక్షల నుండి 30 లక్షలు, ఒక 4 ప్లాట్లు అమ్మితే ఒక 1 కోటి రూపాయలు అందాసుగా ఎగ్జాంపుల్కి. ఈ 1 కోటి రూపాయలు 1% ఎంత గణేష్? 1 కోటి రూపాయలు 1% 1 lakh. ఓకే, ఈ 1 lakh అనేది ఎంత అంటే 1 కోటి రూపాయలు బిజినెస్ ఇచ్చినామంటే 1 lakh అవుతుంది. అంటే ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కాబట్టి ఇంత డబ్బులు ఉన్నాయి అన్నట్టు. అందుకోసమే నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలని నేను మాట్లాడుతుంటా, డబ్బులున్న దగ్గర పని చేయాలి. అందుకోసం రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంత బెస్ట్ ఫీల్డ్ అన్నట్టు. మరి ఎప్పుడు వరకు ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ అనొచ్చు మీరు. ఇంతకు ముందర నేను చెప్పినట్టు మారదు. అప్పుడు ఎకరాల్లో అయింది, ఇప్పుడు మేబీ స్క్వేర్ యార్డ్లో అవుతుంది, రేపు పొద్దున్న స్క్వేర్ ఫీట్లో అవుతుంది, తర్వాత ఇంచీల్లోనూ మారొచ్చేమో, ఇంచి కింద ఉండొచ్చేమో. కానీ ఈ భూమి ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంటుంది. అది బిల్డింగ్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ ఫ్లాట్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే ఎకరాలు కావచ్చు, ఏదైనా ఈ భూమి ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ అంత బెస్ట్ ఫీల్డ్. రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి, ఇది మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే నేను ఎలా చేయాలి, నేను దీనికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.